వచ్చీ రావడంతోనే టాలీవుడ్ని ఓ ఊపు ఊపేసింది యంగ్ సెన్సేషనల్ శ్రీలీల. అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది ఈ బ్యూటీ. కెరీర్ స్టార్టింగ్లోనే ఏకంగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్లతో ఛాన్స్ అందుకుంది. అలాగే బాలయ్యతో స్క్రీన్ స్పేస్కు పంచుకునే అరుదైన అవకాశాన్ని పొందింది. చివరగా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం స్పీడ్ కాస్త తగ్గించింది. తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్తో పాటు రవితేజ, నితిన్తో సినిమాలు చేస్తోంది. ఇక ఇప్పుడు బాలీవుడ్కి వెళ్లడానికి రెడీ అవుతోంది. హిందీలో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా, బల్విందర్ సింగ్ జంజువా దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా మిట్టి అనే సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టిన చిత్రబృందం నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం శ్రీలీలను ఎంపిక చేసినట్టు సమాచారం. కథ విన్న తర్వాత వెంటనే శ్రీలీల ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. శ్రీలీల పాత్రకు మంచి ఇంపార్టెన్స్ ఉంటుందట. దీంతో శ్రీలీలకు బాలీవుడ్లో ఇది మొదటి చిత్రం కానుంది. అక్టోబర్ నెలలో ఈ సినిమా పట్టాలెక్కనుందని బాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే దీంతో పాటు ఇబ్రహీం అలీ ఖాన్ 'దిలేర్' మూవీలో కూడా శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు 2025 నాటికి ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా అందరూ హీరోయిన్లలాగానే శ్రీలీల కూడా మెల్లిగా బాలీవుడ్ మకాం మారుస్తుందనే చెప్పాలి. మరి అక్కడ ఈ యంగ్ బ్యూటీ ఎలా రాణిస్తుందో చూడాలి.